నమస్తే, నేను మీ మేలుగు రాజేష్. మన కవిత ఛానల్ మిత్రులారా, ఇక సిద్దిపేటలకు సంబంధించి ముచ్చట చూసుకున్నట్టు సిద్దిపేటలో ఉన్నటువంటి అధికారులు, ఇటు డిఓ గారు, నేను మొన్న ఒక వారంలో ఒక 3 days బ్యాక్ ఫోన్ చేస్తే లంచ్ టైంలో ఉన్నాడు సార్, లంచ్ చేస్తున్నాడు, వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడిండు. మళ్ళీ నిన్న సాయంత్రం కాలం ఫోన్ చేస్తే సారు రివ్యూ మీటింగ్లో ఉన్నారు, నేను తర్వాత కాల్ చేపిస్తా అని చెప్పి మళ్ళీ అసిస్టెంట్ మాట్లాడాను. అయితే మేము డిఓ గారు కాల్ చేయడానికి కారణం ఏంటంటే సిద్దిపేటలో ప్రైవేటు పాఠశాలల కోసం ఇన్ఫర్మేషన్ కోసం మేము కాల్ చేసినాం. ఈ అసిస్టెంట్ కాల్ చేస్తే సూపరింటెండెంట్ నంబర్ ఇచ్చిండు. ఆ సూపరింటెండెంట్ కాల్ చేస్తే వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంటే విద్యకు సంబంధించి మేము కాల్ చేయడానికి వీళ్ళకి ముఖ్య కారణం ఏంటంటే విద్యకు సంబంధించి సిద్దిపేటలో ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. మరి ఈ ప్రైవేటు పాఠశాలలకు పర్మిషన్లు ఎట్లా ఇచ్చిర్రు, ఇలా పర్మిషన్లు ఉన్నాయా, మరి పర్మిషన్ లేకుండా ఎన్ని పాఠశాలలు నడిపిస్తున్నారు. మళ్ళీ ఈ ప్రైవేటు పాఠశాలలు నడిపేయడం కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి బోర్డులు పెట్టుకొని నడిపిస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఆ తరహాలో మరి పిల్లలకు చదవాలని చెప్తుర్రా మరి వీళ్ళు? మరి అధికారులు పోయి విజిట్ చేస్తుర్రా? డిఓ గారికి మళ్ళీ ఒకసారి కూడా ఫోన్ చేద్దాము. మరి నిన్న వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేపిస్తా అన్నట్టు చేపియలేడు. సూపరింటెండెంట్ నంబర్ ఇచ్చిండు, వాళ్ళ నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు లావడలేరు. మళ్ళీ ఒకసారి చేద్దాం డిఓ గారికి. డిఓ గారు మరి ఫోన్ లావడతారో చూద్దాం. డిఓ గారు ఫోన్ రావట్లేదు చూసినా. అట్లా నేను ఇట్లా నిన్న కూడా కాల్ చేసిన, మళ్ళీ ఒకసారి చేద్దాము. మరి అంటే వ్యవస్థ ఎటు పోతుంది అసలు? లావాడతలే 2 సార్లు చేసిన డిఓ గారికి. అంటే ఇతను మొన్న చేస్తేనేమో వాళ్ళ అసిస్టెంట్ కాబట్టి లంచ్ చేస్తున్నాడు సార్, తర్వాత కాల్ చేపిస్తా అని చెప్పిండు. మళ్ళీ నిన్న సాయంత్రం కాలం చేస్తేనేమో సారు మీటింగ్లో ఉన్నాడు, నేను తర్వాత కాల్ చేపిస్తా, సార్తో మాట్లాడిపిస్తా అని చెప్పి నిన్న ఆయన వాళ్ళ అసిస్టెంట్ చెప్పిండు. మరి ఇంతవరకు సార్ ఫోన్ చేస్తలేడు. మరి మనం ఫోన్ చేస్తే 24 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ లావడతలేడు. మరి డిఓ గారు ఫోన్ ఎందుకు లావడతలేరు? సిద్దిపేటలో దరిదాపు ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి కొన్ని స్కూళ్ళు వచ్చినాయి కొత్తగా ఈ సంవత్సర కాలంలో. మళ్ళా అట్లనే ఏంటంటే సిద్దిపేటకు సంబంధించి కొంతమంది ప్రైవేటు పాఠశాలలు సంవత్సర కాలం ప్రైవేట్ పాఠశాలలు ఇట్లా పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం విద్యా వ్యాపారం చేసిర్రు, ఒక బిజినెస్ లాగా నడిపిస్తున్నారు సిద్దిపేటలో. మరి అధికారులు ఏమో చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఈ పాఠశాలలకు పర్మిషన్లు ఎవరిస్తున్నారు? ఏ తరహాలో పర్మిషన్లు అందిస్తున్నారు? కేవలం ఈ ప్రైవేటు పాఠశాలలకు ఎలాంటి అనుమతులు ఇచ్చిర్రు, ఈ అనుమతుల కోసము క్లారిటీగా డిఓ గారితో మాట్లాడి తెలుసుకుందామని అంటే డిఓ గారి పరిస్థితి ఏమో ఇది. ఫోన్ చేస్తే అసిస్టెంట్ లావడతారు, తర్వాత సార్ బిజీ ఉన్నారంటారు, సూపరింటెండెంట్ నంబర్ ఇస్తే సూపరింటెండెంట్ ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ ఫోన్ లావటరు. అంటే వీళ్ళకంతా భయం ఏముంది? మరి వీళ్ళు ఫోన్ లావట్టి సమాధానం చెప్పాలి కదా. ఫోన్ ఎందుకు లావడతలేరు వీళ్ళు? ఫస్ట్ ఈ ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్క నెల లేట్ అయిందంటే ఫీజు కోసము
ఎంత ఇబ్బంది గురి చేస్తున్నారంటే అంత విద్యార్థులను అంత ఇబ్బంది గురి చేస్తారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇట్లా ఫీజు కట్టాలి, ఇట్లా ఫీజు కట్టాలి అని చెప్పి ఫోన్ల మీద ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు. మరి ఇట్లా ఫోన్ కాల్ చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు కొంతమంది కాయ కష్టం చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో చదివితే ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయాలి, పిల్లలు మంచిగా చదువు చెప్తారని చెప్పి కొంతమంది జాయిన్ చేస్తారు. వాస్తవానికి వాళ్ళకి తెలియక జాయిన్ చేస్తారు ఈ ప్రైవేట్ స్కూళ్ళలో. ఈ అధికారులేమో ఇష్టానుసారంగా విడిగా అసలు పర్మిషన్లు ఉన్నాయా లేవా, మరి ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఇంతగానో మెట్లు వస్తున్నాయి, మరి వీళ్ళకు మేము పర్మిషన్ ఇస్తున్నామా, మరి వాళ్ళు అప్లై చేసిరా అని వీళ్ళు చూస్తురా? మరి వీళ్ళు పర్మిషన్ల కోసం మనం ఫోన్ చేస్తే వీళ్ళ పర్మిషన్లు ఉన్నాయా లేవా అని చెప్పి మనం కాల్ చేస్తే ఫోన్ లావడతలేరు. మరి విద్యార్థులకు వీళ్ళు చక్కగా విద్యను ఎట్లా అందిస్తున్నారు? మరి వీళ్ళు కనీసం పాఠశాలలో పోయి విజిట్ అనే చేస్తుర్రా? అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏమర్థమవుతుందంటే, ఏంటన్నా పాఠశాలలు పెట్టుకోండి ప్రైవేట్ స్కూళ్ళు, మా మా పని మేము చేసుకుంటాము, మాకు జీతం వస్తుంది, అట్నే ఇటు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, ఆ నుంచి కూడా కమిషన్ వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. ఎన్ని కాసులు సంపాదించారు మరి ఇట్లా? సంవత్సరం కొత్త పాఠశాలకు పర్మిషన్లు వస్తున్నాయి. ఈ స్కూళ్ళల్లో సిబిఎస్ సిలబస్ అని, ఇంటర్నేషనల్ స్కూల్ అని వీళ్ళు ఇష్టానుసారంగా ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టుకుంటున్నారు. మరి వీళ్ళకి ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టుకోవడానికి పర్మిషన్ ఎవరిస్తున్నాడు? పర్మిషన్ ఎవరిస్తుండు వీళ్ళకి ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టుకోవడానికి? ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టుకొని విద్యా సంస్థలు నడిపిస్తుంటే ఇంటర్నేషనల్ స్కూళ్ళ తరహాలో మరి విద్యార్థులకు చదువు చెప్తుర్రా వీళ్ళు? ఇంటర్నేషనల్ చదువులు చదివి విద్యార్థులకు చదువు చెప్పడానికి వచ్చిరా? ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తీసుకొచ్చి చదువు చెప్తారు కదా. ఇంటర్నేషనల్ తరహాలో వీళ్ళు కోచింగ్ తీసుకున్న వాళ్ళని తీసుకొచ్చి చదువు చెప్పిస్తుర్రా విద్యార్థులకు? ఫీజుల కారణేమో తగ్గదు, ఈ అధికారులేమో ఫోన్లు చెప్తే ఫోన్లు లాబట్టరు. మరి ఎందుకు వీళ్ళు ఉన్నది? అధికారులు ఉన్నది ఎందుకోసం? ఈ సూపరింటెండెంట్ నంబర్ కూడా ఉన్నది, ఒకసారి సూపరింటెండెంట్ కూడా ఫోన్ చేద్దాం. నేను సూపరింటెండెంట్ నంబర్ ఇస్తున్నామని చెప్పారు కదా, చూద్దాం ఒకసారి. మరి హలో హలో మేడం, నమస్కారం మేడం. సూపరింటెండెంట్ గారు మాట్లాడేది? మేడం, నేను మన కర్తవ్యం న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ని మాట్లాడుతున్నా మేడం. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ రాజేష్ని మాట్లాడుతున్నా మేడం. మేడం, నిన్న కాల్ చేసిన మీరు నిన్న కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేరు. మీరు లైవ్లో ఉన్నారు మేడం మీరు. అయితే డిఓ గారికి కాల్ చేస్తే డిఓ గారి అసిస్టెంట్ ఫోన్ లావట్టింది మేడం. నిన్న అంతకుముందు కూడా కాల్ చేసిన డిఓకి. డిఓ గారు 2 సార్లు కాల్ చేస్తే డిఓ గారు లైన్లోకి రాలే, అసిస్టెంట్ మాట్లాడిండు. అయితే నేను కాల్ చేస్తే సూపరింటెండెంట్ మేడంతో మాట్లాడండి మీరు అని అన్నారు. విషయం ఏంటంటే మేడం, సిద్దిపేటలో ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి కదా మేడం కొత్తగా. ఈ ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు కొత్తగా మీరు ఏమైనా ఇచ్చిర్రా? ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అని చాలా మటుకు పేర్లు పెట్టుకొని నడిపిస్తున్నారు మేడం. వీటికి మీరు పర్మిషన్ ఏమైనా ఇచ్చిర్రా? ఇంటర్నేషనల్ స్కూల్స్ కి అంటూ మేము ఇవ్వలేదు సార్, అలా పెట్టుకోవడానికి కూడా లేదు. ఎస్ మేడం, మేము అలాంటి ఇవ్వలేదు. మిగతా డీటెయిల్స్ ఏదైనా ఉంటే మీరు డిఓ సార్తోనే డైరెక్ట్ మాట్లాడండి. డిఓ గారు ఫోన్ లావడతలే మేడం. నేను చెప్తాను సార్. డిఓ గారు ఫోన్ లావడతలే మేడం. సూపరింటెండెంట్ అంటే చిన్న, ఇప్పుడు మీరు మీకు కాల్ చేసినావు కాబట్టి మీరు కూడా చెప్పండి మేడం. ఇప్పుడు మీరు పర్మిషన్లు ఇవ్వలేరు అని చెప్పి ఇంటర్నేషనల్ అని చెప్పి మీరు చెప్తున్నారు, ఓకే. మరి సిద్దిపేటలో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఇంత పెద్ద బోర్డులు పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటికీ ఒక 6 months దగ్గరకు వస్తుంది, నడిపిస్తున్నారు. ఇలాంటి ఏమన్నా ఉంటే అవి వెంటనే మీరు చూడండి, వెరిఫై చేయండి, ఇన్స్పెక్షన్ చేయండి స్కూల్కి. అలాంటి బోర్డులు ఏమైనా ఉంటే క్లీన్ చేయండి, చూడడానికి చెప్పి కూడా మేము ఆల్రెడీ వాళ్ళకు లెటర్ పంపాను సార్.
మేడం మరి మరి ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు మేడం? ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఎంఈఓ అయినా సరే డిఓ అయినా ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకుంటలేరు? ఈ సార్తో మాట్లాడండి సార్ మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, సూపరింటెండెంట్ మేడం ఏమంటుందంటే, మేము అసలు ఇంటర్నేషనల్ స్కూళ్ళకు సంబంధించి మేము అసలు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, మేము ఇవ్వడానికి కూడా అనుమతి లేదు. ఎంఈఓలకు డిఈఓలకు మేము ఆర్డర్స్ కూడా ఇచ్చినాము. ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టితే కంపల్సరీ మీరు తొలగించాలని చెప్పి చెప్పినామని చెప్పి సూపరింటెండెంట్ గారు అయితే చెప్తున్నారు స్పష్టంగా. అంటే దీంట్లో క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఈ డిఈఓలు ఎంఈఓలు ఈ ప్రైవేటు పాఠశాలల యజమానులకు ఒత్తస్తు పలుకుతూ, అంటే వాళ్ళు ఇచ్చే పైసలకు కకృతి పడుతున్నారా? విద్యను వ్యాపారంగా చేసి నడి బజార్లో విద్యను అమ్ముతుంటే వీళ్ళు కకృతి పడి ఈ డిఓలు ఎంఈఓలు ఫోన్లు రావటం ఉంటున్నారా? మీకు ప్రభుత్వం నుంచి మీకు జీతాలు వస్తున్నాయి, అది ప్రజలు కడుతున్న ట్యాక్స్ నుంచి మీకు జీతాలు వస్తున్నాయి, మరి మీరు ఫోన్లు రావట్టాలి కదా. ఫోన్ ఎందుకు లావడతలేరు మీరు? విచ్చలవిడిగా ఇష్టానుసారంగా మొత్తం ప్రైవేటు పాఠశాలలు రోడ్ల మీద ఒక సెట్ బ్యాక్ ఉంటుంది, రోడ్ల మీద సెట్ బ్యాక్ ఉండకుండా పాఠశాలకు అనుమతులు ఇస్తారు. ఎట్లా ఇస్తారు మీరు అనుమతులు? ఎవరైనా జాగిరాని అనుమతులు ఇస్తారు. హైవేల మీద సెట్ బ్యాక్ లేకుండా పర్మిషన్ ఎవరిస్తున్నాడు? ఈ పాఠశాలలకు కనీసం సెట్ బ్యాక్ ఉండాలి, పిల్లలకు వాళ్ళకు కనీసం వసతులు కలిగి ఉండాలి. మరి ఎంక్వైరీ చేస్తా, కనీసం ఒక్క పాఠశాల కన్నా ప్రైవేట్ పాఠశాలకు పోతురా మీరు? పోయి విద్యార్థులకు కనీసం చదివేటే చెప్తున్నారు, మరి పెద్ద పెద్ద బోర్డులు వేసుకొని పైసల కోసం తల్లిదండ్రులకు ఫోన్ చేస్తారు కదా, మరి మీరు చదివేటే చెప్తున్నారని ఏ ఒక్క రోజున మీరు విజిట్ చేస్తున్నారా? ప్రజలారా, సిద్దిపేట ప్రజలారా, మీరు చూడుర్రి, డిఈఓకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లావట్లే. సూపరింటెండెంట్ గారు ఫోన్ చేస్తే నిన్న ఫోన్ మేడం బిజీ ఉన్నదేమో, కానీ ఈరోజు అయితే ఫోన్ లావట్టింది, చెప్పింది మేము ఎలాంటి అనుమతులు కూడా మేము ఇవ్వలేదు సార్, మీరు ఏదున్నా డిఈఓ గారితో మాట్లాడండి, డిఈఓ ఎంఈఓ గారితో మాట్లాడండి, మేము అనుమతులు ఇవ్వలే, మేము గత మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినాము, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెట్టినా సిబిఎస్ఈ అని పెట్టినా కంపల్సరీ తీయించేసేయండి అని చెప్పి మన సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు తీయిస్తలేరు? ఇక్కడ ఉన్నటువంటి డిఈఓలు ఎంఈఓలు ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యాలకు వాళ్ళు ఇచ్చే కాసులకు కకృతి పడి మరి ఆ బోర్డు తీయించకుండా అమాయకమైన పేద ప్రజలు కొంతమంది విద్యార్థులను ఆ ప్రైవేట్ స్కూళ్ళలో మా పిల్లలు బాగుపడాలి, మా పిల్లలు భవిష్యత్తు తరానికి కొంచెం ముందరికి పోయి చదువుకొని ఏదో జాబ్ చేసుకుంటారని చెప్పి వాళ్ళు కాయ కష్టం చేసి ఫీజులు కట్టుకుంటూ పోతే వీళ్ళేమో అధికారులేమో ఇట్లా చేస్తున్నారు. మరి ఈ అధికారుల జీతాలు ఎట్లా వస్తున్నాయి అంటే, అది మనం కడుతున్న ప్రజల పన్ను కడుతున్నటువంటి పైసలే వీళ్ళకి జీతాలు వస్తున్నాయి. చూద్దాం మరి. డిఓ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్లు అవ్వట్లే కదా. డిఓ గారికి మేమైతే చెప్తున్నాం ఒకటే, ఏంటంటే మేము మీ ఆఫీస్ దగ్గరికి వస్తాము, మీరు వీటికి సమాధానం చెప్పాలి. మీరు ప్రైవేట్ పాఠశాలలకు ఇంటర్నేషనల్ బోర్డు అని ఎట్లా పెట్టనిచ్చిర్రు, మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఈ సిబిఎస్ సిలబస్ పైన కూడా మీరు సమాధానం చెప్పాలి కంపల్సరీ. మేము మాత్రం ఈ 2 రోజులలో మీ ఆఫీస్కి వస్తాము, మీరు సమాధానం చెప్పాల్సిందే. ఈ ఇంటర్నేషనల్ స్కూళ్ళ వ్యవహారం వెనుక ఏం నడుస్తుంది, మరి మీరు ఫోన్లో ఆవర్తలేరు కాబట్టి దీనికి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఓ అధికారిగా మీరు చెప్పాల్సిందే, మేము వస్తాం. ఇక ప్రజలలో మీరు కూడా చూడండి, ఇక్కడ జరుగుతుంది ఏంది అంటే, విద్యార్థులకు సరైన విద్యను అందిస్తుర్రా? మేము కొట్లాడేది ఒకటే, మాకు ఏం లేదు, వాళ్ళు ఎవరో మేమెవరో సంబంధం లేదు. కేవలం మేము విద్యార్థులకు న్యాయం చేయాలి, తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. ఇంటర్నేషనల్ స్కూళ్ళని పెట్టిర్రు, ఇంటర్నేషనల్ తరహాలో మీ పిల్లలకు చదువు అందుతుందా? దానికోసం డిఓ గారికి ఫోన్ కాల్ చేసినాము, లావడతలేరు. సిబిఎస్ సిలబస్ అని పెడుతున్నారు, మరి సిబిఎస్ సిలబస్ సంబంధించి పర్మిషన్లు ఉన్నాయా? కేవలం దీనికోసమే డిఓ గారి లైన్లోకి తీసుకోవడం జరిగింది, కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు. దీనిపైన అయితే మేము కంపల్సరీ డిఓ దగ్గర చర్చకైతే పోతాం. చూద్దాం మరి డిఓ గారు ఆఫీస్కి పోయిన తర్వాత సమాధానం చెప్తారా చెప్పరైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం మిత్రులారా.